బెంగళూరు స్టేడియంలో ఇవాళ స్టాంపేడ్లో 11 మంది అసూలు బాశారు. ఇప్పటికే చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి అక్కడ నెలకొని ఉంది. అంబులెన్సులు వచ్చి ఎప్పటికప్పుడు తీసుకెళ్తున్నప్పటికీ కూడా చాలా మంది క్షతగాత్రులు అక్కడ కనిపిస్తున్నారు. మృతుల సంఖ్య కూడా మరింత పెరిగే అవకాశం ఉంది. కారణం ఆర్సీబీ విజయం సాధించిన సందర్భంగా నిర్వహించినటువంటి భారీ ఊరేగింపు, జట్టు సభ్యులకి సత్కార కార్యక్రమం, ఈ రెండింటి వల్ల జరిగినటువంటి పరిస్థితి ఇది. అయితే చాలా సందర్భాల్లో చాలా చోట్ల ఇటువంటి ర్యాలీలు జరిగినాయి. 2007 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత బాంబేలో ఎయిర్పోర్ట్ నుంచి బాంబేలో ఉన్నటువంటి స్టేడియం వరకు చాలా పెద్దగా భారీ ఎత్తున దాదాపు 4 గంటల పాటు ఊరేగింపు జరిగింది. భారీ సత్కార సభ జరిగింది. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు. ఛాంపియన్స్ ట్రోఫీ విజయం సాధించిన తర్వాత జరిగినటువంటి సన్మానోత్సవ సభలో కూడా ఎటువంటి ఇబ్బంది కలగలేదు. 2011 వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచిన తర్వాత జరిగినటువంటి సభలో కూడా అంతా ప్రశాంతంగానే జరిగింది. కానీ కర్ణాటకలో ఈరోజు జరిగినటువంటి ఈ సంఘటన చాలా మంది క్రీడాభిమానుల యొక్క హృదయాలని కలిచివేసింది. అంతేకాక అనేక మంది దీని పట్ల తీవ్రమైనటువంటి ఆవేదనని, బాధని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆర్సీబీ గెలిచిన వెంటనే ఆయన కూడా అందరి అభిమానులతో పాటు కర్ణాటకలో ఉన్నటువంటి జట్టు గెలిచింది కాబట్టి దానికి శుభాకాంక్షలు తెలియజేశారు, ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కళ్ళు దానికి బెంగళూరులో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా తమ జట్టుకి చాలా గొప్ప సపోర్ట్ చేసి ఆ జట్టు విజయాన్ని ఆస్వాదించారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ 18 సంవత్సరాల తర్వాత ఐపీఎల్ స్టార్ట్ అయి 18 ఏళ్లు ముగిసిన తర్వాత మొట్టమొదటిసారిగా తన జట్టుకి ట్రోఫీని అందించడంలో కీలక పాత్ర పోషించాడు. జట్టు సమష్టిగా రాణించింది. ఇంత పెద్ద భారీ ఘన విజయం వాళ్ళకి దక్కింది. ఇదంతా చాలా సంతోషకరమైనటువంటి విషయం కర్ణాటక ప్రజలకి. కానీ అట్ ద సేమ్ టైం లా అండ్ ఆర్డర్ ఏమాత్రం కూడా సరిగ్గా పనిచేయలేదని మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా వేలాది మంది అభిమానులు ఒక్కసారిగా స్టేడియంలోకి చొరబడడం, చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు అక్కడ ఏర్పడ్డాయి. ఓవైపు సత్కార కార్యక్రమం జరుగుతూ ఉంది, మరోవైపు తొక్కిసలాట కూడా అదే స్థాయిలో జరిగింది. దాంట్లో 11 మంది తీవ్రంగా గాయపడి తొక్కిసలాటలో అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల యొక్క సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు క్షతగాత్రులు కూడా చాలా ఎక్కువ సంఖ్యలో, పెద్ద సంఖ్యలో ఉన్నట్టుగా తెలుస్తోంది. వారందరినీ కూడా ఇమ్మీడియట్ గా హాస్పిటల్కి తరలించారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వం కూడా దాన్ని మానిటర్ చేస్తోంది. ఏం జరుగుతోంది, ఎట్లా ఉంది వాళ్ళ పరిస్థితి అనేది. చాలా ఉత్తమమైనటువంటి వైద్యం వాళ్ళందరికీ అందించడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఇటువంటి కార్యక్రమం తలపెట్టినప్పుడు ముందుగా పోలీసులు దానికి అనుమతిని ఇవ్వలేదు. కానీ కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆ విషయంలో చాలా తీవ్రంగా ప్రయత్నం చేసి ఈ అనుమతి సంపాదించింది అనేటటువంటి వార్తలు ఇనిషియల్ గా వచ్చినాయి. ముందుగా పోలీసులు ఏదైతే పసిగట్టారో, ఏ కారణం చేతనైతే వాళ్ళు అనుమతి ఇవ్వడానికి నిరాకరించారో అది ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. ఈరోజు 11 మంది ప్రాణాలు చాలా సింపుల్ గా తొక్కిసలాట్లో అలా పోవడం అనేది అత్యంత బాధాకరమైనటువంటి విషయం. అభిమానం హద్దులు దాటితే ఎలా ఉంటుందో, పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉంటాయో ఈ సంఘటన దానికి అర్థం పడుతున్నటువంటి స్థితి కనిపిస్తూ ఉంది. ఎంతమంది వాళ్ళ యొక్క తల్లిదండ్రులు వాళ్ళ మీద ఆధారపడి ఉండవచ్చు, వాళ్ళ ఫ్యామిలీ, భార్య బిడ్డలు ఆధారపడి ఉండవచ్చు. ఒకవేళ మహిళలైతే వాళ్ళకి సంబంధించినటువంటి పేరెంట్స్, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, తల్లి తండ్రి అందరూ కూడా ఆధారపడి ఉండొచ్చు. ఇంత భయంకరమైనటువంటి స్టాంపేడ్ జరిగితే ఓ క్రీడా సంబరం నేపథ్యంలో మనకి సాధారణంగా ఎక్కడో ఫుట్బాల్ స్టేడియంలో ఎక్కడైనా ఏదైనా జరిగి ఒకసారి కొట్లాట జరిగి తొక్కిసలాట జరిగి మరణించినటువంటి సంఘటనలు ఉన్నాయి. కానీ ఒక క్రీడా సంబరంలో, ముఖ్యంగా క్రికెట్కి సంబంధించినటువంటి ఒక ఇంత పెద్ద ఈవెంట్లో ఈ రకమైనటువంటి సంఘటన జరగడం చాలా విషాదకరం, చాలా బాధాకరం. అభిమానులకి జట్ల మీద ఎంత అభిమానం ఉన్నా, ప్లేయర్స్ మీద ఎంత అభిమానం ఉన్నా, ఆ అభిమానాన్ని గుండెల్లోనే దాచుకుని టీవీల ద్వారా లేదా మిగిలినటువంటి మాధ్యమాల ద్వారా దాన్ని చూసే ప్రయత్నం చేయాలి తప్ప ప్రతి ఒక్కరూ స్టేడియంకి వెళ్ళిపోయి ఆ సంబరాల్లో పాల్గొనాలి అనుకుంటే ఎటువంటి పరిస్థితి తలెత్తుతుందో దానికి సంఘటన ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తూ ఉంది. సరే, మొత్తం మీద మృతుల సంఖ్య కూడా చాలా తీవ్రంగా పెరిగే అవకాశం ఉందని చెబుతూ ఉన్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి చాలా గట్టి ఏర్పాట్లు అన్నీ కూడా చేస్తోంది. వాళ్ళ యొక్క వైద్యానికి సంబంధించి ఏదేమైనా సరే చాలా విషాద ఘటన ఇది. ఇప్పటికైనా సరే క్రీడాభిమానులు, అది ఏ క్రీడ అయినా సరే, ఫుట్బాల్ కావచ్చు, క్రికెట్ కావచ్చు, మరొక పెద్ద క్రీడ కావచ్చు, ఏదైనా అభిమానం హద్దులు దాటితే ఎలా ఉంటుందని ఇది ప్రత్యక్ష ఉదాహరణ. కాబట్టి తమని తాము నియంత్రించుకుని ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది. దాన్ని తప్పితే ఏం జరిగిందో మనం చూస్తున్నాం. అందువల్ల స్టాంపేడ్ మరింత ఉధృతమైనటువంటి పరిస్థితుల్లో పోలీసులు రంగప్రవేశం చేసి కొంతవరకు దాన్ని తప్పించారు. కానీ మొత్తం మీద సంఘటన మాత్రం చాలా భారీగా జరిగింది. ఇంకా దీనికి సంబంధించినటువంటి వార్తలు ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇంకా తీవ్రమైనటువంటి పరిస్థితులు అక్కడ నెలకొని ఉన్నాయి. అందువల్ల చాలామంది ఈ విషయంలో ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. మన అభిమానం దురభిమానం కాకూడదు అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాన్ని ఎంతైనా చూపిస్తుంది.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.